పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడితే వారిలో ఎటువంటి మార్పులు వస్తాయి? భార్యాభర్తల మధ్య గొడవ సాధారణంగా జరుగుతుంది. అయితే పిల్లల ముందు మాత్రం గొడవలు పెట్టుకోవద్దు. వారి యొక్క చిన్ని మనసుపై ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ కామన్. అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి. ప్రతిసారి ఒకరితో ఒకరు ఏకీభవించలేరు. అలాంటప్పుడు గొడవలు జరగడం సహజం. కానీ మీ పిల్లల ముందు మీరు గొడవ పడడం ఎంతవరకు న్యాయం? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు బెడ్రూమ్లో గొడవ పడితే పర్వాలేదు. గొడవ గది వెలుపలకు వచ్చి మీ పిల్లలను ప్రభావితం చేయకూడదు. చాలాసార్లు కొందరు భార్యాభర్తలు పొట్లాడుకునే స్థాయికి గొడవ పడుతుంటారు. నోటి మాటతో కాకుండా ఒకరినొకరు చేతులతో సమాధానం చెబుతారు. వీటిని నేరుగా చూడడం వల్ల పిల్లల మనసుపై చాలా చెడు ప్రభావం పడుతుంది. తల్లిదండ్రుల గొడవలతో పిల్లల మనసులో అభద్రతా భావం ఏర్పడవచ్చు. పిల్లల ముందు ఇలాంటి తల్లిదండ్రులు గొడవపడడం చూస్తుంటే మనసులో అభద్రతా భావం ఏర్పడి ఎవరిని నమ్మాలి, ఎవరిని అడగాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. వారి మనసులో చాలా త్వరగా పాడైపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటే పిల్లవాడు బాగా ప్రాక్టీస్ చేస్తాడు. మంచి మానసిక స్థితిని అభివృద్ధి చేస్తాడు. రోజు గొడవపడే తల్లిదండ్రుల చూసి పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంటే ఆ పిల్లవాడు మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడు. పాఠశాల విద్య కూడా కుంటుపడుతుంది. ఇంటి వాతావరణం బాగుంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కుటుంబంలో గొడవలు పెరిగినప్పుడు అది పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా రోజురోజుకి క్షీణిస్తుంది. ఇంటిలో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే పిల్లవాడు సరిగ్గా తినడు, నిద్రపోడు, లేదా తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోలేరు. అటువంటి సందర్భాల్లో పిల్లవాడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు. డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్యం పిల్లలపై ప్రభావం చూపుతుంది. పెద్దయ్యాక మరిన్ని సమస్యలు వస్తాయి.